గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. సో రేవంత్, 2025వ సంవత్సరం కంప్లీట్ అయిపోయి 2026వ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రేవంత్, ఒక కొత్త సంవత్సరం వస్తుంది అంటే ప్రతి ఒక్కరి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎలా ఉంటుందంటే, అంటే ఒకప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ న్యూ ఇయర్కి ఒక కొత్త టీవీ కొనుక్కోవాలి, న్యూ ఇయర్కి ఒక కొత్త బైక్ కొనుక్కోవాలి, లేదంటే న్యూ ఇయర్కి ఒక ఐఫోన్ కొనుక్కోవాలి. ఇది అందరూ సర్వసాధారణంగా పెట్టుకునే న్యూ ఇయర్ రెజల్యూషన్. బట్ ఇవన్నీ కాకుండా, అందరిలాగా కాకుండా మన న్యూ ఇయర్ రెజల్యూషన్ ఒక యూనిక్గా ఉండాలి. మనం తీసుకోబోయే ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది 10 కాలాల పాటు మన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలి, ఆర్థిక భద్రత కల్పించాలి. అంటే మరి ఈ రాబోతున్నటువంటి 2026వ నూతన సంవత్సరం నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటారు మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా, ఆర్థిక భద్రత కల్పించాలి అనుకుంటే? న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది మనం అసలు ఆ వర్డ్ని ఎందుకు వాడుతున్నాము? మనం గతంలో చేస్తున్నటువంటి తప్పులన్నిటినీ తీసి పక్కకు పెట్టి ఈ కొత్త సంవత్సరం నుంచి కొన్ని మంచి పనులు చేసి మన జీవితంలో కొన్ని మంచి మార్పులు రావటం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా బెటర్ అవుతాయి అని చెప్పేసి, ఇది న్యూ ఇయర్ రిజల్యూషన్ ఒక పర్పస్. ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ లో మోస్ట్ కామన్ గా మీరు చెప్పినటువంటి కొన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటారు. మరి కొన్ని ఏమన్నా ఉంటే నేను వాకింగ్ చేస్తా, జాగింగ్ చేస్తా, జిమ్కి పాస్ తీసుకుంటా, ఇంతవరకు కొన్ని తీసుకుంటారు. సరే, ఏ న్యూ ఇయర్ రిజల్యూషన్ కూడా అంత ఈజీగా ముందరికి వెళ్ళేది కాదు. సరే, అది తీసి పక్కన పెట్టండి. సరే, వాటి వల్ల ఇమీడియట్ గా పెద్ద ఎత్తున ఇంపాక్ట్స్ డెఫినెట్ గా ఉంటాయి. వాకింగ్ లాంటివి చేయడం వల్ల, చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు, లాభాలు అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ ని కనుక మన వాటిల్లో ఇన్కార్పొరేట్ చేసుకోకపోతే మనం చేసేటువంటివి తప్పు అనే విషయం ఎప్పుడు అర్థం అవుతుందంటే తప్పులన్నీ జరిగిపోయిన తర్వాత. ఆబ్వియస్గా ఎప్పుడైనా అంతే, డ్యామేజ్ జరిగిపోయినాక మనం చేసిన తప్పు అంతే. ఒకప్పుడు అని అంటే సార్, ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఏమేమి చేయాలి అంటానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ లేదు. ఈ రోజు ఇదే సీట్లో కూర్చొని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ చాలా 4 విషయాలు చెప్తున్నారు. సరే, ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిజినెస్ వస్తుంది తీసి పక్కకు పెడితే, ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడైతే మీకు ఉపయోగపడుతుందిగా. ఉపయోగించుకుంటారా, ఎట్లా ఉపయోగించుకుంటారా అనేది మీ చాయిస్. ఇక్కడ నేను ఈ సీట్లో కూర్చొని మాట్లాడేది ఏ మాట అయినా సరే, గతంలో మీకు కలిసినటువంటి కుటుంబాలు మోస్ట్ కామన్ గా చేసినటువంటి మిస్టేక్స్ ఇప్పుడు మనం ఏం రెక్టిఫై చేయాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేటువంటి మిస్టేక్స్, ఫస్ట్ వన్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఫస్ట్ రివ్యూ చేసుకోవడానికి, అంటే ఫస్ట్ రివ్యూ చేసుకోండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి, ఏ కంపెనీ, మీ కార్పొరేట్ కంపెనీ ఏదో ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటున్న వాళ్ళు బోలెడు మంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంది రేవంత్, చాలా మందిని, ఏం బాబు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అంటే, ఉందండి మా కంపెనీ వాళ్ళు 4-5 లక్షలకి ఇచ్చారండి అంటారు. అవును, ఏంటి 4-5 లక్షలు ఒక్కరికైనా, ఇంట్లో అందరికంటే లేదు, ఫ్యామిలీ ఫ్లోటర్ కింద, గ్రూప్ ఇన్సూరెన్స్ కింద మా ఇంట్లో నాకు, అమ్మ, నాన్నకి, భార్య కలిపి 5 లక్షలు ఇచ్చారండి అంటారు. మరి 5 లక్షలు ఇన్సూరెన్స్ పట్టుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమాత్రం దేనికి సరిపోతాయి? ఇప్పుడు నార్మల్ రోబోటిక్ సర్జరీస్ వచ్చాయండి, అవి Tier 2 టౌన్స్ లో కూడా ఎంటర్ అయినాయి. రోబోటిక్ సర్జరీ ఒక్కసారి మిషన్ ఆన్ చేస్తే వాడు 8 లక్షలు బేసిక్ ఛార్జ్ చేస్తాడు. మోకాలు రెండింటికి సర్జరీ చేయించుకుంటే 16 లక్షలు లేవస్తాయి. అండ్ రానున్న రోజుల్లో మెడికల్ ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో పెరగబోతోంది అంటానికి మీ దగ్గర ఒక అంచనా ఉందా? మరి అంచనా లేని దానికి మనం ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి? అంచనాకు అందనంత ఇన్సూరెన్స్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మనం ఈ రోజు తీసుకునేటువంటి ఇన్సూరెన్స్ ఈ రోజు కోసం కాదు, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని అడ్డుకోవటం కోసం. నేను నా ప్రతి క్లయింట్కి ఒక ప్రశ్న అడుగుతా, నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే 5 లక్షలు మీరు మీ జేబులోంచి ఖర్చు పెట్టుకోలేరా? ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ జేబులోంచి ఖర్చు పెట్టుకోగలిగే అంత అమౌంట్ కోసమా? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ లిమిట్ ని దాటిపోయి మీ ఆస్తులు మింగే స్థాయికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కాపాడటానికి. అది హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే. ఆ స్థాయిలో ఉండాలి ఒక హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, గొప్పగా ₹1,00,00,000 తీసుకున్నామని అంటారు. ఊసెట్ ₹1,00,00,000 సరిపోతాయని ₹1,00,00,000 తీసుకెళ్లి బ్యాంక్ లో FD చేస్తే గట్టిగా నెలకి ₹50,000 వస్తాయి. ₹50,000 మీ పిల్లలు ఇద్దరిని చదివించటము, వాళ్ళు బతకటము, ఇంకేమైనా అప్పులు ఉంటే అప్పుల్ని తీర్చటము, వాళ్ళ ఇంజనీరింగ్లు, వాళ్ళ పెళ్లిళ్ళు, ఆ తర్వాత మీ భార్య జీవితకాలం బతకడం సరిపోద్దా? దానికి నీడ్ అనాలిసిస్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. మీరు ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నీడ్ అనాలిసిస్ చేయించుకొని అప్పుడు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ని రివ్యూ చేయడం మొదలు పెట్టాలి.
ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ అసెట్స్, దాని ఒక పోర్ట్ఫోలియో అని అంటాం. ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్ అసెట్, ఇట్ కుడ్ బి యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ఇట్ కుడ్ బి యువర్ ఈక్విటీ ప్రొడక్ట్స్, ఇట్ కుడ్ బి యువర్ కమోడిటీ ప్రొడక్ట్స్. వీటన్నిటిని ప్రాపర్గా రివ్యూ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఏ ఒక ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ డెడ్గా ఉంటుందా, దాన్ని ఏమన్నా మనం దాన్ని బాగు చేయగలుగుతామా? బాగు చేయడం అంటే ఏం లేదు, రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో. రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో అంటే మనం మ్యూచువల్ ఫండ్ ఒక టర్మినాలజీలోనే వింటాం. రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ పోర్ట్ఫోలియో షుడ్ ఆల్సో బీ డన్ ఇన్ రియల్ ఎస్టేట్. If your real estate asset is not generating any cash related returns to you, then it is considered as a dead investment. ఇక్కడ ఈ జీవితానికి కావాల్సింది ఏంటి? క్యాష్. ఇప్పుడు గత సంవత్సరం అంటే గతంలో మన చిన్నప్పుడు కానీ లేకపోతే మన తాతల టైంలో కానీ క్యాష్ ఎక్కువ ఉన్నా లేకపోయినా జీవితాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడున్నటువంటి కండిషన్లో మనకు కావాల్సింది క్యాష్ రిలేటెడ్ అసెట్స్. సో మీకు ఉండేటువంటి అసెట్స్ని నేను రివ్యూ చేసుకొని నేను న్యూ ఇయర్లో దానికి సంబంధించిన నిర్ణయం, సరైన నిర్ణయం, నా క్యాష్ ఫ్లోని పెంచుకునే విధంగా నేను ఒక సరైన నిర్ణయం తీసుకుంటాను అని చెప్పేసి మీరు ఒక రెజల్యూషన్ పెట్టుకోవాలి. మీరు కనుక ఒకవేళ లోన్స్ని కట్టే వాళ్ళు అయినట్లయితే మీకు ఉండేటువంటి లోన్స్లో బ్యాడ్ డెట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. బ్యాడ్ డెట్స్ అని అంటే ఎక్కువ ఈఎంఐ కట్టేది కాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్తో కట్టేది. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కట్టేదాన్ని త్వరగా ఎలా క్లియర్ చేయగలుగుతాము అన్న దాని గురించి కూర్చొని ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. ఏదన్నా ఒక మంచి పర్సనల్ లోన్ 10.5%కి ఎవరైనా ఒక లిస్టు ఉంటే తీసుకొని అవసరమైతే 15%, 20% ఉండేటువంటి ఇంట్రెస్ట్ రిలేటెడ్ లోన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి 10% దాన్ని కట్టుకోవడం బెటర్. మనమేం చూస్తాము, పెద్ద ఈఎంఐ కడితే దాన్ని బ్యాడ్ లోన్ అంటాం. కాదు, పెద్ద వడ్డీ ఉంటే దాన్ని బ్యాడ్ లోన్ అని అంటారు. మీరు దానికి ఎక్కువ ఎక్సెస్ మనీని పే చేస్తున్నారు. సో ఎక్సెస్ మనీ పే చేసే వాటన్నిటిని అవసరాన్ని బట్టి రీఫైనాన్సింగ్ చేసుకునైనా వాటన్నిటిని క్లియర్ చేయటం వల్ల మీరు తక్కువ డబ్బులు కోల్పోతారు అట్లీస్ట్. అండ్ దాని తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కావాల్సినటువంటి ప్రాపర్ అక్యుములేషన్ జరుగుతుందో లేదో ఒకసారి రివ్యూ చేసుకోవాలి. సో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి నెక్స్ట్ ఒక మనిషి జీవితంలో వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ ఏదైనా జరుగుతుంది అని అంటే పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎఫైర్ ఇన్ వన్స్ లైఫ్ ఇస్ ఎడ్యుకేషన్. దానికి మించిన ఖర్చు ఒక జీవితంలో మనం దేనికి పెట్టాం, మన ఇంటికి కూడా అంత పెట్టమేమో. ఇప్పుడు ఉండేటువంటి పిల్లలకి ఎంత డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళకి 18 సంవత్సరాల వయసు వచ్చే టైంకి ఇట్ విల్ బి హ్యూజ్. అది మీ అంచనాలకు కూడా అందవు. సో రివ్యూ మళ్ళీ చేయడం మొదలు పెట్టండి. మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి కరెక్ట్గా ఉండేలా చెక్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఒక మనిషి ఎంత దారుణంగా డిస్టర్బ్ అవుతాడు అంటే దానికి వర్ణానితం ఆ ప్రాబ్లం. ఒక 3 months 6 months జాబ్ లే ఆఫ్ అయి ఇంట్లో ఉంటే వర్ణానితం. దాని తర్వాత ఎదుర్కొనే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జాబ్ లే ఆఫ్ అయ్యి ఒక 6 months, ఒక 1 year, ఒక 3 months ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ అన్సర్టినిటీ వచ్చి ఏదైనా హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి హాస్పిటలైజ్ అయితే నిజంగా అది ఏమంటారంటే బ్రతికుండంగానే నరకం అనుభవించడం అనేది దారుణంగా ఉంది. ఎందుకంటే సొసైటీని ఫేస్ చేయలేము. ఎగ్జాక్ట్లీ, అవును. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో దాని అవసరం వస్తుందో రాదో నాకు తెలియదు. కాకపోతే అవసరం వచ్చినప్పుడు మాత్రం సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. అది దోల తీర్చేస్తుంది. ఆ పరిస్థితుల్లోకి నెట్టబడకుండా ఉండాలి అని అంటే అదేంటి హెల్త్ ఇన్సూరెన్స్ మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది కదా అని అంటే తప్పు. ఎమర్జెన్సీ ఫండ్ ఎవ్రీ ఇయర్ రివ్యూ చేయాలి. మీ లైఫ్ స్టైల్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒకటేనా? కాదు కదా, అప్గ్రేడ్ అవుతుంది కదా. మీ లైఫ్ అనేది అప్గ్రేడ్ అవుతున్నప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా. 3 నెలలకి సరిపడా బేసిక్ ఫండ్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఖాళీగా. మినిమం 3 months. 3 months డబ్బులు బ్యాంక్ అకౌంట్లో లేకపోతే ఏ చిన్న అవసరం వచ్చినా నెక్స్ట్ మీరు చేసే పని ఏముంటుంది? ఏదో మ్యూచువల్ ఫండ్ దాన్నో దీన్నో డిస్టర్బ్ చేసి డబ్బులు బయటికి తీసి వాడుకోవడం అవుతుంది. ఏదో ఒక సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టుకుంటాం. వన్స్ ఈ రోజు మీరు తీసారు అని అంటే రేపు అన్న దాన్ని కాంప్రమైజ్ అయినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని అంటే మీకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఫండ్ ని ఎప్పుడు కాన్స్టాంట్ గా రివ్యూ చేయాలి. అండ్ దాంతో పాటుగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు 1 కోటికో 2 కోట్లకో 3 కోట్లకో తీసుకొని ఉంటాం. మనం ఆ టైంలో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ సరిపోద్ది అనేది ఎస్టిమేట్ చేసి ఉంటాం. మనం టర్మ్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు మనకు ఉండేటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం 3 కోట్లు ఉంటుంది. అదే ఒక 5 years తర్వాత 10 years తర్వాత మన లివింగ్ స్టాండర్డ్స్ అన్ని మారిపోతాయి. లైఫ్ స్టైల్ మారిపోతుంది. మరి మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఆ లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉండాలి కదా. ఆ రోజుకి 2 కోట్లు 3 కోట్లు అనేది సరిపోవు, చిన్నదైపోతుంది, చిన్న అమౌంట్ అయిపోతుంది. అంటే ఇవాళ 2025, 26లో 3 కోట్లు 4 కోట్లు పెద్ద అమౌంట్ అవ్వచ్చు. బట్ 2030కో 2035 దేనికి సరిపోదు. కాబట్టి మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసుకొని సరిపోదు అనుకున్నప్పుడు దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. మీ దగ్గర మీరు తీసుకున్నారు అని చెప్పేసి దాన్ని అట్లా వదిలేయటం కాదు. మీరు బండి కొన్నారు సార్, మీరు బండిని సంవత్సరానికి ఒకసారైనా సర్వీస్ చేపిస్తేనే కదా అది సర్వైవ్ అయ్యేది. ఉంది కదా అని చెప్పేసి అట్లా వదిలేస్తా సర్వైవ్ అవుతుందా?
ప్రతి దానికి మెయింటెనెన్స్ ఉండాలి, రివ్యూ ఉండాలి, హెల్త్ చెకప్ ఉండాలి. హెల్త్ చెకప్ అంటే బాడీకి కాదు, ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ ఉండాలి. ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదో ఒకసారి మనం ఇన్లైన్ చేసుకొని దాన్ని మన లైఫ్ ముందరకు తీసుకొని వెళ్ళాలి. ఇవి ఏమీ చూసుకోకుండా జస్ట్ ఏదో ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ రెజల్యూషన్స్ని పెట్టుకుంటే రానున్న రోజుల్లో, అండ్ సాడ్ రియాలిటీ సార్, నేను ఇంతమందిని చూస్తున్నప్పుడు రిటైర్మెంట్కి ఎన్ని కుటుంబాలు ఎలిజిబుల్ ఉంటాయి అని అంటే 1000కి ఒకళ్ళు కనపడుతున్నారు. 1000కి ఒకళ్ళ ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. మరి ఏం చేస్తారు? ఎవరి మీద డిపెండ్ అవుతారు? ఒకప్పుడు మనం పెట్టే పెట్టుబడులు పిల్లల మీద పెట్టేవాళ్ళం. ఎందుకు? వాళ్ళే మన భవిష్యత్తు, వాళ్ళు చూసుకుంటారు అనేది ఒకప్పుడు. కానీ ఈరోజు మీరు మీ పిల్లల మీద పెట్టుబడి పెట్టుకుంటూ కూడా మీరు మీ గురించి కూడా పెట్టుబడి పెట్టాలి. మరి ఇవన్నీ చెక్ చేసుకోకపోతే మీ పరిస్థితులు ఏంటి? ఇఫ్ బై ఎనీ ఛాన్స్ లే ఆఫ్ అయితే నా దగ్గర సరిపడా కార్పస్ ఉందో లేదో ఒక ఎగ్జామిన్ చేశారా? నెక్స్ట్ ఇమీడియట్ రెజల్యూషన్ మీరు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నా వయసు 35, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నా, నాకు జీతం వస్తుంది. అది మీ జీవితంలో పర్మనెంట్ కాదు. మీ జీవితంలో జీతం అనేది ఒక పరిమితమైనది, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో జరిగేటువంటి ఒక ఈవెంట్. అది ఒక ఏజ్ తర్వాత దాగిపోద్ది. ఇప్పుడు ఉన్నదాన్ని చూసుకొని నా లైఫ్ ఇలానే ఉంటుందంటే ఎవరు చెప్పారు? హూ సెడ్? 35 ఏళ్ల వయసుకి శాలరీలో బోనస్లు అవి ఇవి వచ్చి బాగా పీక్ అవుతుంటది. 40 ఏళ్ళు దాటిన తర్వాత మాట్లాడండి, ఇదే మాట నేను ఒప్పుకుంటా. 40 ఏళ్ళు దాటేసరికి ఒంట్లో వణుకు పుడుతుంది. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే మీ ప్రతి ఒక్క ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ చేయాలి. మీ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ మీరు చేసుకుంటే మీ ఫిజికల్ హెల్త్ చెకప్ నీడ్ ఉండదు. చాలా మంది జీవితంలో నేను గమనించింది, ఎర్లీ ఏజ్లో షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఈ సమస్యలన్నిటికీ కారణం వాళ్ళ వర్క్ అని అంటారు. 100% అబద్ధం. మీ పర్సనల్ ఫైనాన్షియల్ స్ట్రెస్. మీ పర్సనల్గా ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండదో వర్క్ ఎందుకు స్ట్రెస్ అవుతుంది? వర్క్ ఈజ్ నెవర్ స్ట్రెస్. అది ఎప్పుడు స్ట్రెస్ కాదు. నువ్వు ప్రేమతో చేస్తే, ఇష్టపడి చేస్తే అది ఎందుకు స్ట్రెస్ఫుల్ జాబ్ అవుతుంది? నువ్వు దిక్కులేక నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను పని చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కాబట్టే నీకు అది భారంగా మారింది. అందుకే నీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్య సమస్యల కారణమే ఆ భయం. ఆ భయం పోవాలి అని అంటే ఐ హావ్ సీన్ పీపుల్ 48 ఏళ్ల వయసు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, కావాల్సినంత కార్పస్ ఉంది, 5 గంటలకు గంట కొట్టగానే వెళ్ళిపోతాడు. ఆయన 5 నిమిషాలు ఎక్కువ పని చేయడు. పని చేయమనంటే కావాల్సిన ఉద్యోగం తీసేయాలంటాడు. కానీ ఆయన మాత్రం తీయరు. ఎందుకు? ఆయనకి పర్సనల్గా ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదు. ఆయన ఫోకస్ అంతా చాలా క్లియర్గా వర్క్ మీద ఉంటుంది. 8 గంటలు పని చేసినా ఆయన ముట్టుకోరికి అసలు ఎవరు. 42 ఏళ్ళు, ఇంకొక 43 ఏళ్ళు అనుకుంటా. రేపు ఫిబ్రవరిలో రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తున్నాడు నా క్లయింట్. ఆయనకు ఒక్క ప్రాబ్లం లేదు, ఫేస్లో టెన్షన్ లేదు. ఏంటి కారణం? ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. బికాజ్ వాళ్ళకి ముందే తెలుసు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పర్మనెంట్ కాదు అని. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉండాల్సింది అప్గ్రేడ్. ఒక వయసు దాటిన తర్వాత మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకోలేము. మనకంటే టాలెంటెడ్ యూత్ ఉద్యోగాల్లోకి వస్తారు, మనకంటే ఎఫిషియెంట్గా పనిచేస్తారన్న విషయం వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళు ముందే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు. వాళ్ళ లైఫ్ అంతా సాఫీగా సాగింది. ఇదంతా సాధ్యమైంది కేవలం వాళ్ళు రెగ్యులర్గా చేసుకునేటువంటి రివ్యూల వల్ల. మీరు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏదైనా ఉండాలి అని అంటే ఈ సంవత్సరం నుంచి నేను ఖచ్చితంగా నా యొక్క ఫైనాన్షియల్స్ని రివ్యూ చేస్తాను. నా ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోని అవసరాన్ని బట్టి రీబ్యాలెన్స్ చేస్తాను. విచ్ ఎవర్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ వితౌట్ ఎనీ ఎమోషన్. ఫైనాన్షియల్స్ వర్క్స్ విత్ ఓన్లీ విత్ లాజిక్, నాట్ విత్ ద ఎమోషన్స్ అనే విషయాన్ని నేను బలంగా నమ్మి నా ఎమోషన్స్ ని కట్ చేసి నేను లాజికల్ డెసిషన్స్ మాత్రమే తీసుకుంటాను. ఇవి రియల్ రిజల్యూషన్స్. ఒక మనిషి ఎదగాలి అని అంటే దానికి కావాల్సిన ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ దట్ కమ్స్ విత్ రిజల్యూషన్. సో మొత్తానికి న్యూ ఇయర్ రాబోతుందంటే రేపటి నుంచి పొద్దున్నే 5 గంటలు లేసి జిమ్కి వెళ్ళిపోవాలి, రేపటి నుంచి కొత్త డైట్ ప్లాన్ చేయాలి, లేదంటే కొత్త ఫోన్ కొనుక్కోవాలో, కొత్త బైక్ కొనుక్కోవాలో, ఇవన్నీ కూడా మన కుటుంబానికి ఏమాత్రం రక్షణ. కానీ అసలు మీరు అవన్నీ చేయాలి అని అంటే మీ దగ్గర ఫైనాన్షియల్స్ బాగుండాలి, డబ్బు ఉండాలి. అంతే కదా, ముందు డబ్బు ఉంటేనే రోజు పొద్దున్నే నెలకు ఒక 2000-3000 కట్టి జిమ్కి వెళ్ళగలను, లేదంటే 1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కోగలం. లైఫ్ లాంగ్ దాన్ని ఎఫర్ట్ చేయాలి కదా. ఎఫర్ట్ చేయాలి. సో ఏదైనా సరే ఫైనాన్షియల్ రెజల్యూషన్ అనేది మన కుటుంబానికి పూర్తి ఆర్థిక భద్రత, ఆర్థిక భరోసా ఇవ్వగలిగింది అయితేనే అలాంటి రెజల్యూషన్ తీసుకొని కొత్త సంవత్సరం స్టార్ట్ చేద్దాం అంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.